ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ కెమెరాకు ఎంత దుమ్ము పట్టిపోయింది మొబైల్కి, ఫ్రంట్ కెమెరాకి. అందుకనే ఎంత దుమ్ము వస్తుంది. ఇంకో పర్సన్ కూడా లేడు వీడియో తీయడానికి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మా ఊర్లో పంట పొలాలకు దగ్గర ఉంటుండే కాలువలు, ఎస్ఆర్బిసి కాలువలు. ఆ కాలువల పరిస్థితి ఏంటో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది కాలువ. ఇక్కడ మిట్టపల్లి దగ్గర కాలువ ఉంది కదా, ఆ కాలువ ఇదే. ఈ కాలువ వచ్చేసి ఇక్కడ నుండి ఇప్పుడు నేను నిలబడ్డ దగ్గర నుంచి రెండుగా చీలిపోతుంది. చూడండి కాలువ పరిస్థితి. అటు ఒకటి, ఇటు ఒకటి, ఇలా రెండు భాగాలుగా విడిపోయి ఉంది. అయితే నీకేం నొప్పి వచ్చిందిరా అంటారా? నాకేం నొప్పి రాలేదు. నేను జస్ట్ ఇది చూపిస్తున్నాను, కాలువలు ఎలా ఉన్నాయో చూడండి అని. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు కూలిపోతుందో కానీ చాలా విభత్సంగా కూలిపోతుంది. రాళ్ళు చూడండి ఎలా బయటకు వచ్చాయో. దీని కింద అయితే కడ్డీలో బయటకు వచ్చాయి. ఇదల్లా కూడా పైన ఒక దిమ్మేస్తే బండ్లో తిరగడానికి చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఒక ట్రాక్టర్ వస్తే ఇది ఎలా కట్ అవుతుంది? ఇదంటే కట్ అవుద్ది, అక్కడ కట్ అవుద్ది. పొరపాటున ఇటు నుండి ట్రాక్టర్ ఏదైనా ఒక లోడ్ వేసుకొని గడ్డి కానీ ధాన్యం కానీ ఏదైనా లోడ్ వేసుకొని బండి ఈడ కట్ కావాలంటే ఎలా అవుతుంది? కనీసం ఈడ ఇంజన్ కూడా కొట్టదే. ఎంత రిస్క్తో కూడుకున్న పను కదా. ఈ కాలువ చూడండి, అది అటు పోయింది కదా, ఈ కాలువ ఇటు వచ్చింది కదా. స్టార్టింగ్లో ఏమో ఇక్కడ మీటర్లు వేసి మరీ బాగా పెట్టారు. కానీ చూడండి, పొలాలకు వెళ్ళే రోడ్డు మాత్రం సూపర్ ఉంటుంది. అసలు కరెక్ట్ బండే పట్టుద్ది. ఇంకా చాలా నయం, ఉపాధి పని పెట్టించి మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను. అదిగోండి ఉపాధి పని. ఉపాధి పని పెట్టి కాలువలు అంతా క్లీన్ చేపిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇందులో అయితే నేను ఎలాంటి వేరే మీనింగ్ అయితే మాట్లాడలేదు. కేవలం మా ఊర్లో పంట పొలాలకు కాలువలు ఎలా ఉన్నాయో చూపిద్దామన్న ఒక చిన్న ఆలోచనతో నేను చూపిస్తున్నాను. అంతకు మించి ఏమీ లేదు. బాగుంది కదా. ఆ దిమ్మ ఎందుకు పెట్టినారో మళ్ళా
అంటే ఇటు నుంచి అటు పోనీకి అనుకుంటా. ఇక్కడే కాదు ఫ్రెండ్స్, ఇంకా అటు సైడ్ కూడా కాలువలు చాలా అంటే చాలా బీభత్సంగా. ఈ కాలం అయితే ప్రస్తుతానికి నీట్గానే ఉంది. కాకపోతే దావ ఒకటి బాగుండింటే సూపర్ ఉండేది. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఊరు మా పంట పొలాల కాలువ. మా ఊరి పంట పొలాల కాలువ. ఇంకొందరు అయితే కొంచెం బాగా వాళ్ళ పొలాలకు నీళ్లు ఎక్కాలని ఇంకా బాగా చేసుకుంటారు. అదిగో అక్కడ మెట్లు కనిపిస్తున్నాయా? ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మా పొలం దగ్గరికి వెళ్తున్నా. మా వాళ్ళు కొయ్యకాళ్ళు అయితే ఏరుతున్నారు. అది కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేయక. పీర్ల పండగప్పుడు పెట్టిన వీడియోసే, తర్వాత వీడియోసే లేవు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.